ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే శ్రీవాణి టెస్ట్ కోటాలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. మనకి ఏ రోజుకి ఆ రోజు తిరుమల శ్రీవారిక ఈ శ్రీవాణి టెస్ట్ టికెట్లు అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకి మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి కదండి. ఈ టికెట్ని ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోండి. గతంలో అయితే మనకి ఈ శ్రీవాణి టెస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ చేసిన తర్వాత 500 రూపాయలు వీఐపీ దర్శనం అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడైతే కొత్తగా వచ్చినటువంటి ఈ అప్డేట్ ప్రకారం మీరు ఒకేసారి శ్రీవాణి టెస్ట్కి 10,000 రూపాయలు, అదేవిధంగా 500 రూపాయలు వీఐపీ దర్శనంకి సంబంధించిన అమౌంట్ కూడా అంటే టోటల్గా 10,500 రూపాయలు ఒకేసారి ఆన్లైన్లో అమౌంట్ అన్నది కట్టి ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీని ప్రకారం ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ శ్రీవాణి టికెట్ అన్నది బుక్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకు అయితే అందుబాటులో ఉంటుందండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మొత్తం 4 కుటుంబ సభ్యుల వరకు కూడా అంటే 4 సభ్యుల వరకు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 10,000 అండి. అదేవిధంగా వీఐపీ దర్శనం వీళ్ళకి 500 రూపాయలు ఉంటుంది. వీళ్ళకి శ్రీవారికి దర్శనం అన్నది మొదటి గడప దర్శనం ఉంటుందండి. దీన్ని మనం ఎల్లవన్ దర్శనం అని లేదా వీఐపీ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని తెలుసుకోండి. ఎవరైతే ఇన్ టైంలో తిరుపతి రీచ్ అవుతారో మీరు మాత్రమే ఈ శ్రీవారికి దర్శన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మీరు ఒకసారి ఈ శ్రీవారికి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత తిరిగి 7 డేస్ తర్వాత మాత్రమే ఈ శ్రీవారి టెస్ట్ పోర్టల్లో మళ్ళీ శ్రీవారికి దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ని తెలుసుకుని తిరుమల శ్రీవారిక సేవలు తరించండి. మనకి రోజుకి ఒక 800 టికెట్ల వరకు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి ఏ రోజుకి ఆ రోజు. అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ఈ శ్రీవాణి టెస్ట్కి సంబంధించిన టికెట్లు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తారో మీరు మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి ఈ టికెట్ని అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని లేదా ఆఫ్లైన్లో తీసుకుని శ్రీవారికి సేవలు తరించండి. మీకు దర్శనం అన్నది అదే రోజున సాయంత్రం 4:30 అయితే ఉంటుందండి. మీరు కులశేఖరపడి అనేటువంటి మండపం దగ్గర నుండి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా ఈ శ్రీవారి టెస్ట్ పోర్టల్లో ఫ్రీగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి, అది కూడా ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనకి తిరుపతిలో 3 ప్లేసుల్లో స్వామివారికి ఉచిత ఏఎస్ఎస్3 టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిలో మనం ఫ్రీ దర్శన టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణునివాసం. అంటే మీరు ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణునివాసం కనిపిస్తుందండి. అక్కడ మీకు ఉచితంగా ఈ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్ నుంచి టోకెన్ తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే టోకెన్ అవసరం లేదు. దానికోసం మీకు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఇదే విష్ణునివాసం దగ్గర మీరు ఉండడానికి అకామిడేషన్ కానీ ఫ్రీ లాకర్స్ కానీ మీరు రెస్ట్ తీసుకోవడానికి అన్ని సౌకర్యాలు కూడా విష్ణునివాసం దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా రెండో ప్లేసు తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి పక్కనే ఉంటుందండి. అక్కడ కూడా మీకు ఉచితంగా స్వామివారిక ఏఎస్ఎస్3 టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి. మూడో ప్లేసు మనకి తిరుపతి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని తిరుమల కొండపైకి చేరుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ దివ్యదర్శన టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర దాన్ని తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్యదర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి విష్ణునివాసం దగ్గర శ్రీనివాసం దగ్గర ఏ విధంగా స్వామివారికి ఉచిత ఏఎస్ఎస్3 టోకెన్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఈ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కూడా ఈ ఎస్ఐ టోకెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా
ఎటువంటి దర్శన టికెట్ కూడా లేకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు శ్రీవారిని సర్వదర్శనం ద్వారా లేదా ధర్మదర్శనం ద్వారా లేదా ఫ్రీ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ నడిచి తిరుమల కొండపై కూడా చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.